హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో కొత్తిమీర పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎక్కువగా కొత్తిమీర టమాటోతో పచ్చడి చేస్తూ ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా టమాటో లేకుండా అచ్చంగా కొత్తిమీరతో చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంచుమించుగా నిలవ పచ్చడి తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇది అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు. కొత్తిమీర పచ్చడికి కొత్తిమీర పెద్ద కట్ట ఒకటి తీసుకున్నానండి. చూసారు కదా, ఇది చాలా పెద్దగా ఉంది. ఒకవేళ చిన్న కట్ట అయితే 2-3 అయినా తీసుకోవచ్చు. కొత్తిమీరని బాగా కడిగి కాస్త నీళ్ళు వాడే వరకు అలా ఉంచేసేయాలి. నీళ్ళు వాడిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చడి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ అయితే ఇంకా బాగుంటుంది. నూనె వేడయ్యాక 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఎక్కువ అవసరం ఉండదు, కొన్ని మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను 20 కాయలు తీసుకున్నానండి. ఈ పచ్చడికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది, అలాగే కారంగా ఉంటేనే బాగుంటుంది. కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. చూడండి, ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొత్తిమీర వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనకి ఆకుకూరలు ఎలా అయినా త్వరగానే మగ్గుతాయండి, అస్సలు టైం పట్టదు. అందులో కొత్తిమీర ఇంకా త్వరగా వేగుతుంది. ఇది వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో మనం వేయించుకున్న ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 5 వెల్లుల్లి రేఖలు, చిన్న ఉసిరికాయ అంత చింతపండు వేసుకోవాలి. చూడండి, ఇంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. పులుపు అయితే కొంచెం పడుతుంది. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. రోలు ఉంటే కనుక రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొన్ని నీళ్లు కూడా పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ బెల్లం వేయడం మర్చిపోయానండి, అందుకని మళ్ళీ వేస్తున్నాను. 1 స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి. ఈ పచ్చడికి బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు అస్సలు తీపి అనిపించదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం బెల్లం కూడా ఎక్కువ వేసుకుంటారు, అది కూడా బాగుంటుంది. మేమైతే అంత వేసుకోమండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె ఎక్కువే పడుతుంది ఈ పచ్చడికి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన 5 వెల్లుల్లి రేఖలు వేసి వేయించుకోవాలి. చూడండి, పోపు గింజలు ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న పచ్చడంతా వేసి కలుపుకోవాలి. కొన్ని రకాల రోటి పచ్చళ్ళకి మనం పోపు పెట్టకపోయినా బాగుంటుందండి, కానీ కొన్ని వాటికి పోపు పెట్టుకోవాలి. అలాగే ఈ పచ్చడికి కూడా ఖచ్చితంగా పోపు పెట్టుకోవాలి. కాస్త నూనె కూడా ఎక్కువే పడుతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, కొత్తిమీర పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇది బయట మనకి ఒక 5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 రోజుల వరకు ఉంటుంది, అస్సలు పాడవదు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.